హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వర్షాకాలంలో దొరికే ఈ పుట్టగొడుగులు కూర చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కదా, అవి వేరన్నమాట. ఇవి నాటు పుట్టగొడుగులు. ఇవి చేసుకొని తింటే అసలు నార్మల్గా మనం మార్కెట్లో తెచ్చుకునే పుట్టగొడుగులు కన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ఎండుమిర్చి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నిటిని మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొబ్బరి, తెల్లవాయి అంతే వీటిని మంచిగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న పొడిని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి, మంచిగా వాష్ చేసిన తర్వాత ఎంత మంచిగా ఉన్నాయి కదా, చాలా మంచిగా ఉన్నాయి. వాష్ చేయకుండా అంత మట్టి మట్టిగా ఉంటాయి కదా. సో ఇందులోకి పసుపు, ఇప్పుడు దంచి పెట్టుకున్న కారం అన్నమాట, తర్వాత ఉప్పు, నూనె. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అవి మొత్తం మునిగేంత వరకు వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇవి అంత మొత్తం మరిగేసరికి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. ఫైనల్గా ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా థిక్ గ్రేవీతో మష్రూమ్ కర్రీ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా జయ చేసిన నాటు పుట్టగొడుగుల కూర తిని ఎలా ఉందో చెప్తాను. అలాగనే ఈ పుట్టగొడుగుని తీసుకొని అన్నంలో పెట్టుకొని తింటే అబ్బా, తిని చెప్తాను ఎలా ఉందో.